నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? నిజంగానే అమెరికాలో వలసకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తిప్పికొడుతున్నారు అమెరికా ట్రంప్. మరి ఎందుకని అంటారు? నిజంగానే వలస గడువు కంప్లీట్ అయిపోయింది కాబట్టే తిరిగి పంపిస్తున్నారంటారా? లేకుంటే అమెరికాలోని ఒక్క అమెరికన్స్ మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళెవరు ఉండకూడదు అనే ఒక నేపథ్యంతో కావాలనే దీన్ని ఒక ఉదాహరణగా ముందుకు తీసుకొస్తున్నారంటారా? మరి దీని గురించి పూర్తి వివరాలతో మనకి చెప్పడానికి ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నమస్కారం సార్. నమస్కారం పద్మావతి. సార్, ఈ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ అమెరికాలో ట్రంప్ ఆధిపత్యం ఎంత ఉందో ఇప్పుడు అందరికీ తెలిసిందే. అయితే తన ఆధిపత్యం తన పైచే ఎంతో ఉంది అని చూపించుకోవడం కోసం ఎప్పటికప్పుడు తను ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మన ఇండియన్సే కాకుండా ఇతర కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు ప్రభావితం చూపిస్తుంది. ఏంటి అంటే అమెరికాలో వలసకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వలస గడువు కంప్లీట్ అయిపోయినా, ఒకవేళ వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ ఆధారాలు లేకుండా అక్కడ ఇప్పటికీ జీవిస్తుంటే వాళ్ళందరినీ కూడా తిరిగి వాళ్ళ కంట్రీస్ కి పంపించేస్తున్నారు. అంటే నిజంగానే ఓకే, వీళ్ళు ఏదైతే గడువు రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి పంపించేస్తున్నాము అని అంటారా? లేకుంటే దీని వెనక ఇంకేదైనా ట్రంప్ ఏదైనా ఆలోచిస్తున్నారంటారా పెద్దగా? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకోవచ్చు అంటారు? జనరల్ గా మనకి ఈ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాడు. కమలా హ్యారిస్ పోటీ చేసిన ఆవిడేమో జో బైడెన్ మొన్న ఓడిపోయిన గెలిచి రిటైర్ అయిన ఆయన డెమోక్రటిక్ పార్టీ. అసలు డెమోక్రటిక్ పార్టీ అంటే ఏమిటి, ఈ రిపబ్లికన్ పార్టీ అంటే ఏంటి, ఎందుకని ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉంది, ఎలా చూడొచ్చు అంటారు? అసలు అంటే రిపబ్లికన్ పార్టీ అంటే ఇప్పుడు మనకి వాళ్ళు కొంచెం కన్సర్వేటివ్ ఉంటారు, స్ట్రిక్ట్ గా ఉంటారు రూల్స్. ముందు మా అమెరికా డెవలప్ అవ్వాలి, ముందు మా అమెరికన్స్ ఉద్యోగాలు రావాలి, చదువులు రావాలి, మిగతా దేశాల వాళ్ళు డబ్బులు దొబ్బేయాలి. అసలు అమెరికా డెవలప్ అవడానికి ఎక్కువ శాతం మన ఇండియన్స్ పెద్ద పెద్ద నాలెడ్జెస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పుకోవాలి అంటే డాక్టర్స్ రంగంలో కావచ్చు, ఒక ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలోనూ మన ఇండియన్సే ఉన్నారు కదా. సో వాళ్ళని డెవలప్ చేస్తుంది మన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు, కానీ వాళ్ళ పాలసీ ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ మన అమెరికా, తర్వాత ఇండియన్స్. మీరు చదువుకోవడానికి రండి, చెత్త యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన స్టూడెంట్స్ అంతా పాపం ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు టాప్ 10 యూనివర్సిటీస్ లో ఎవరికి సీట్లు ఎవరు. మెసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి అని ఉంటుంది, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అని ఉంటాయి, తర్వాత బ్రౌన్ యూనివర్సిటీ, ఇలా ఒక 10 ఉంటాయి. వాటిలో ఎవరికి సీట్లు ఎవరు. వీళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాం మన స్టూడెంట్స్ అంతా భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్కడు 45 లక్షలు పట్టుకెళ్ళేసి అక్కడ తగలేస్తా ఉంటారు. ఇక్కడ ఐఐటీస్, మనకి బ్రహ్మాండమైనటువంటి ఐఐటీస్ లో సీట్లు రావని చెప్పి మాస్టర్స్ డిగ్రీ కోసం అక్కడికి వెళ్ళిపోతే వాడు ఏం చేస్తాడంటే అమెరికన్ యూనివర్సిటీస్, చెత్త యూనివర్సిటీస్ లో మీ డబ్బులన్నీ మాకు ఖర్చు పెట్టేసేయండి, కానీ మీరు పార్ట్ టైం జాబ్ చేయకూడదు. అంటే ఇక్కడ ఒక విధంగా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఒక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకి నారాయణ, ఆదిత్య ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు ఎలాగైతే మనకు ఒక స్టాండప్ ని తీసుకొచ్చాయో, ఒకవేళ అలా కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ లో చూసుకుంటే గనక లైక్ ఒక స్వర్ణాంధ్ర ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్ గురించి కూడా మాట్లాడుకుంటారు. లైక్ విజయవాడలో కేఎల్ యూనివర్సిటీస్ కావచ్చు. అలా కాకుండా మీరు చెప్పే విధానం ఏంటి అంటే అలా పెద్ద పెద్ద గుర్తింపు ఉన్న వాటి అన్నిటికీ కూడా అమెరికన్స్ కి గుర్తింపు ఇచ్చి చిన్న చిన్న కాలేజెస్, మారుమూల గ్రామాల్లో ఉన్న కాలేజెస్ కి మన అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తారని అంటారు. అంటే మనం టాప్ 10 యూనివర్సిటీస్ ఏమో ఎవరికి ఎవరు, మనం అక్కడ ఉన్న వాళ్ళు సిటిజన్స్ వాళ్ళకే పోరాడుకోవాలా. వాళ్ళకు కూడా చాలా ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. నువ్వు ఎందుకు ఆ యూనివర్సిటీలో ఇంట్రెస్ట్ గా ఉన్నావు, నువ్వు అక్కడే ఎందుకు చదవాలనుకుంటున్నావు అంటే వాడి చరిత్ర అంతా స్టోరీ టైప్ లో రాయాలా, వాడి అనుభవాలన్నీ రాయాలా. మళ్ళీ ఏదో పుస్తకాల్లో నుంచి ఎక్కించేస్తే కుదరదు. మళ్ళీ నీ యొక్క గ్రేడ్ పాయింట్ చూస్తారు, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయా లేవా అవి చూస్తారు. అవి కాకుండా ఎక్స్టర్నల్ గా నువ్వేం ప్రాజెక్ట్స్ చేసావు ఇవన్నీ చూస్తేనే నీకు అక్కడ యూనివర్సిటీలో సీట్ ఇస్తాడు. అయితే ఈ జనరల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, మీరు స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చేసేయండి, మాకేం పర్వాలేదు, అయితే చెత్త యూనివర్సిటీస్ లో చదువుకోండి, ఓకే, చదువుకున్న తర్వాత మీరు పార్ట్ టైం జాబులు చేయొద్దు. అదేంటి మరి మీ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అది వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే మీ నాన్నల్ని మీ అమ్మాళ్ళని ఇండియా నుంచి తెచ్చేయండి, డబ్బులు తెచ్చేసి మాకు ఇచ్చేసేయండి, మీరు బ్రతకండి ఇక్కడ, మీరు డబ్బులు తెచ్చుకొని ఇండియా డబ్బు అంతా ఇక్కడ పెట్టండి, కానీ అమెరికా డబ్బు మాత్రం పట్టుకెళ్ళదు.
ఇది వీళ్ళ పార్టీ సిద్ధాంతం. సార్ ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమెరికన్ ఒక్క డాలర్ వచ్చేసి మనకు ఒక 200 పడుతుందనుకో, అదే రకంగా మనకి ఇక్కడ 200 అక్కడ డాలర్‌లోకి కన్వర్ట్ చేస్తే ఇంకా అది తక్కువ కిందే వస్తుంది కదా! అవును. అవును. సో, అటునుంచి వచ్చే దాంతో పోలిస్తే ఇటు నుంచి వెళ్ళేది చాలా అధిక మొత్తంలో అవుతుంది. సో, ఆఫ్ కోర్స్ మీకు ఒక అర్థమయ్యే లాంగ్వేజ్‌లో హ్మ్. చెప్పాలి హ్మ్. అంటే, హ్మ్. ఇప్పుడు అక్కడి నుంచి మన వాళ్ళు ఎవరైనా ఉండి మనకి ఒక ₹1000 పంపించారే అనుకో, మనకి ఇక్కడ అది ఒక రూ. 1,00,000 80,000. హ్మ్. హ్మ్. ఆఫ్ కోర్స్ ఒక హ్మ్. 50,000 లేదా హ్మ్. ఒక రూ. 1,00,000 80,000. కన్వర్ట్ ఆ! అయిందనుకుందాం. హ్మ్. ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ హ్మ్. హ్మ్. మనీ ఏదైతే ఉందో దాన్ని బట్టి. ఒకవేళ అలా కాకుండా మనం ఇక్కడి నుంచి పంపించేటప్పుడు 50,000 వేస్తే అక్కడికొచ్చే $10కి మనం ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా వేయాల్సొస్తే అప్పుడు మనం లాస్ అవుతున్నట్టే కదా! సో, అవును. ఎందుకని మనం దాన్ని అంత బేర్ చేయాల్సొస్తుందంటారు? అంతే చదువుకోవడానికి మనం వెళ్తున్నాం కాబట్టి హ్మ్. వాళ్ళ పాలిసీ ఒకటే. హ్మ్. ఇతర దేశాల డబ్బులు దొబ్బేయాలి వాళ్ళు. వాళ్ళ డబ్బులు మాత్రం ఖర్చు పెట్టకూడదు. హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ కూడా అమెరికన్ పిల్లలకే ఉపయోగపడాలి. ఆ ఓకే. తర్వాత ఏమన్నా మిగిలితే మనకి అనేది మిగతా దేశాల వాళ్ళకి ఓకే. అన్నది ఒకటి సిద్ధాంతం. ఇదొకటి. మరి ఇంకొకటి డెమోక్రటిక్ పార్టీ అంటే కొంచెం లిబరల్‌గా ఉంటుందది. హ్మ్. సరే అందరితో పాటు బతకని, మనతో పాటు ఉండని, ఏంటి ఈక్వాలిటీ ఉండాలా, హ్మ్. ప్రజలంతా సమానం. ఏ దేశం వాళ్ళైనా సమానంగా ఉండాలా. ఆ తర్వాత ఈ డైవర్సిటీ అంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఇప్పుడు మనం కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ జీవితాలున్నాయి. మనకు ముంబై ఇలాంటి సిటీస్, ఢిల్లీ, హైదరాబాద్ అంటే అన్ని రాష్ట్రాల నుంచి బతుకుతారు. అలా అన్ని దేశాల వాళ్ళు బతకొచ్చు. హ్మ్. తర్వాత ఈ యొక్క ఈ ఈక్వాలిటీ ఉండాలా, సమానత్వం ఉండాలా. ఇలా కొన్ని బ్రాడ్ విజన్స్ ఈ పార్టీకి ఉంటాయి. కాబట్టి అక్కడేం జరుగుతాయంటే ఒక్కొక్కసారి డెమోక్రటిక్ పార్టీ గెలుస్తుంది. డెమోక్రటిక్ పార్టీ కమలా హారిస్ ఇండియన్ ఆరిజిన్ ఆమె. కాబట్టి భారతీయురాలే వాళ్ళ తాతలంతా గూడా. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు గెలవలేదు కాబట్టి మన దురదృష్టం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ట్రంప్ కూడా వాళ్ళ దేశం ఇది చేసుకుంటున్నాడు కాబట్టి ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు. అంటే హ్మ్. ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనం కరెక్ట్‌గా ఇస్తేనే కదా మనకి వీసా ఇస్తాడు. హెచ్-1బీ ఇస్తాడు. మనకి అన్ని అమెరికా ల్యాండ్‌లోకి వెళ్తాం. అయితే వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం అమెరికా లేదనుకో. వందల సంవత్సరాల క్రితం పంజాబ్ నుంచి సముద్రం మీదగా వాళ్ళు మెక్సికోకి చేరిపోయారు. హ్మ్. మెక్సికో అనేది బోర్డర్ అనమాట అమెరికాకి. ఈ ఖమ్మం ఎలాగా తెలంగాణకి దీనికి ఆంధ్రాకి బోర్డరో అలాగా. ఆ మెక్సికో దగ్గర నుంచి ఈజీగా అమెరికాలోకి లోనకి ఎంటర్ అయిపోయి వాళ్ళు ఆ సిటిజన్‌షిప్ పొందేసి అక్కడి నుంచే సంవత్సరాలు, సంవత్సరాలు ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ మెక్సికో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ హ్మ్. చేసి ఇలాగ ఆ డాక్యుమెంట్స్ చూస్తుంటే వీళ్ళ దగ్గర లేవు. కాబట్టి వీళ్ళని పట్టుకుంటున్నారు. ఆ మధ్య మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కేసీఆర్ పార్టీ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు అందరిని భయపెట్టేశారు వాళ్ళు. హ్మ్. ఎలాగా ఇంటింటి సర్వే అని ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినా కుదరదు. ఉండాల్సిందే. అంటే పాపం ఆంధ్ర వాళ్ళంతా కూడా కూలి పనులు మానుకొని 10 రోజులు ఇళ్లల్లో ఉన్నారు. హ్మ్. వీళ్ళొచ్చేవాళ్ళు కాదు గవర్నమెంట్ సర్వే వాళ్ళు. ఆ తర్వాత ఎలాగో వచ్చారు, సర్వే చేశారు. కుటుంబ సర్వే అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు ఇది కుల సమీకరణ ఇవి మామూలుగా వచ్చి లిబరల్‌గా వచ్చి చేసేసి వెళ్తున్నారు. అప్పుడు ఆ మధ్య ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతే నేను గోడ కట్టిచ్చేస్తానన్నారు కేసీఆర్ గారు ఆ తెలంగాణ ఉద్యమంలో. హ్మ్. ఎవరైతే ఆ పండగకి వెళ్ళిపోయారో ఇంక మళ్ళీ మధ్యలో గోడ కట్టిచ్చేస్తాను నేను హ్మ్. అని. ఇలా కొద్ది కాలం భయపెడతారు. అదే విధంగా అప్పుడు గోడైతే నేల మీద కట్టగలరా? ఆకాశంలో కట్టగలరా? ఫ్లైట్‌లో వచ్చే వాళ్ళని ఏం చేస్తారు? అందుకని అప్పుడు ఏమైంది ఆ! భయపడి వీళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళంతా భయపడి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. ఆ తర్వాత మంచి పాలన అందించారు కాబట్టి మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చారు. అదే విధంగా ట్రంప్ కూడా ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి మనకి ఇప్పుడు అదే ప్రాబ్లమ్ మనకు కూడా ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఢిల్లీకొచ్చేసారు. ఇప్పుడు అవును. ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతుంటే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మా పార్టీ ఏం చేస్తుందంటే ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా ఆధార్ కార్డ్ ఇచ్చి పడేస్తోంది. ఆహా! అందుకని మీరెలా ఇస్తారు అని జెప్పేసి అవును. మరి అడ్డుకుంటున్నారు గదా! ఆ! ఈ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉంటున్నాం గదా! తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వీళ్ళంతా గూడా నేటివిటీ సర్టిఫికేట్ తెచ్చుకోమని చూస్తాను. ఎవరినైనా ఆంధ్ర వాళ్ళని గాదు. తెలంగాణలో ఉన్న వాళ్ళని గూడా. 50 సంవత్సరాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే సొంత ఇల్లు కాగితాలో, లేకపోతే మీ నాన్న చదువుకున్న సర్టిఫికేట్‌లో మీ తాత చదువుకున్న సర్టిఫికేట్‌లో అవి సబ్మిట్ చేస్తేనే రెవెన్యూ ఆఫీస్‌లో నీకు తెలంగాణ నేటివిటీ సర్టిఫికేట్ ఇప్పటికైనా ఇస్తారు. అది లేకపోతే గెంటేస్తారు. అంటే అది ఏ పార్టీ అయినా
రేవంత్ రెడ్డి పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా ఈ రూలు గవర్నమెంట్ ఒకటి పాలసీ పెట్టేసింది. కాబట్టి ఇది ఎంత స్టూడెంట్స్‌కి ఎంత ఇబ్బంది అది. కాబట్టి ఇలాగా ఉంటాయి తప్పదు. దాన్ని బట్టే వెళ్ళాలా. అప్పుడు ఈ స్టూడెంట్స్ ఏం చేయాలా? ఏ తొక్కలా గ్రూప్ 1 సర్వీసెస్ మాకెందుకని దమ్ముంటే ఐఏఎస్ కొట్టుపడేస్తాం అని చెప్పేసి సెంట్రల్ సర్వీసెస్ రాసుకొని కొట్టుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి కొత్త కొత్త చెత్త రూల్స్ పెట్టినా కూడా ఇండియన్ సిటిజన్స్ వాళ్ళు పిల్లుల్లాగా ఉండి వెళ్తారు. ఇకపోతే అక్కడ అక్కడ ఆధిపత్యం తర్వాత సంపాదిస్తారు వాళ్ళు. ఇండియన్స్ ఎప్పుడు కూడా మేధావులు కదా, మనవాళ్ళు కూడా దొంగెదవలు. ఎలా తయారయ్యారంటే అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయరా నాయన అంటే ఇప్పుడు గత కాలంలో ఒక 20 గంటలు స్టూడెంట్లు కష్టపడి చేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది. ఆ 20 అవర్స్ ఒక వీక్‌లో చేసుకునేవారు, డబ్బులు సంపాదించుకున్నారు. దురాశ ఎక్కువైపోయి వీళ్ళు ఒకటికి 2 చోట్ల చేయడం, ఇలా చేసేసి అక్కడున్న పాపం అమెరికా వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎలాగైతే ఆంధ్ర వాళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ ఉపాధి ఆటోమేటిక్‌గా పడిపోద్ది. ఇక్కడ ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఎక్కడైతే స్టార్ట్ చేయలేదో అందులో తెలంగాణ వాళ్ళకి 80% ఇచ్చి 20% ఆంధ్ర వాళ్ళకి ఇస్తాము అని కొన్ని కొన్ని ఎలాగైతే లోకల్ ఏరియాలో పెట్టినప్పుడు లోకల్, నాన్ లోకల్ అని మనం కాలేజ్ అవును, సీట్స్‌లో కూడా చూసుకోవాలి. ఇస్తాం. సీట్స్ ఇస్తాం. అండ్ అదే ద సేమ్ అప్లైస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. ఆంధ్రాలో పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళకి నాన్ లోకల్ అని ఎలాగైతే ఉంటాయో ఇతర రాష్ట్రాల వాళ్ళకి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరాలుగా అక్కడ మెక్సికో నుంచి వెళ్ళినటువంటి పంజాబీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని చెక్అవుట్ పెడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి రైడింగ్ చేస్తున్నారు కాబట్టి గురుద్వారాల్లో దాక్కుంటున్నారు. గురుద్వారాలో వాళ్ళేమో వందల వేల మంది బలగాలు, ఈ పోలీస్ బలగాలు, యుఎస్ పోలీస్ బలగాలు వెళ్ళి అక్కడ చెకింగ్ చేసి పట్టుకుంటున్నారు. వాళ్ళందరినీ వ్యాన్లు ఎక్కిచ్చేసి, ఫ్లైట్స్ ఎక్కిచ్చేసి ఇండియాకి పంపించేస్తున్నారు. ఇది పద్ధతి. అయితే ఇండియన్సే కాదు కదా, కొలంబియా దేశం మెయిన్ టార్గెట్. ఆ కొలంబియన్ దేశం వాళ్ళని పంపిస్తుంటే 2 హెలికాప్టర్‌లో వాళ్ళు పంపిస్తుంటే వాళ్ళు కొలంబియా ప్రెసిడెంట్ ఏం చేసాడంటే అలా కుదరదు, ఇలా కుదరదని బిల్డప్ ఇచ్చాడు. బిల్డప్ ఇచ్చిన వెంటనే 50% టాక్స్‌లు 25% సార్. 25% టాక్స్‌లు పెంచేసాడు. ఒక టైమింగ్ అనేది ఇచ్చారు. ఆ టైం లోపు మీరు రెస్పాన్స్ అవ్వకపోతే 50% పెంచేస్తాం అన్నారు. ఎక్కువగా కొలంబియాలో పండేది కాఫీ ప్రొడక్ట్. ఆ కాఫీ పౌడర్ మనం అమ్మాలి అంటే వాడికి ప్రొడక్షన్ రేట్ కంటే 25% ముందు అమెరికాకి ఇచ్చేయాలి. ఆ ట్యాక్సుల రూపంలో ఇచ్చేసి మిగతాది అంతా అమ్ముకోవాలి. దెబ్బతో వాడు ఆ కొలంబియా ప్రెసిడెంట్ దిగొచ్చి నాయన నీకు దండం పెట్టా అని చెప్పేసి ఇచ్చేస్తే అప్పుడు తగ్గించడం జరుగుతుంది. ఇలా అన్ని దేశాల వాళ్ళని అనలేదు, అందరినీ బెదిరించేస్తాడు. మన గురుగారు అయినటువంటి మోడీ గారిని కూడా ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో కలుస్తున్నారు. మనందరం పెద్ద ఆశలు పెట్టేసుకుంటున్నాం. మోడీ వెళ్ళి మాట్లాడేస్తాడు, ఇది సాల్వ్ చేసేస్తాడు. అంత సీన్ ఏమి ఉండదు. అక్కడ ట్రంప్ అనమాట. వెళ్తారు, మామూలుగా చెప్తారు మా స్టూడెంట్స్కి ఎలాగానే, అంతే. ఎక్కువ మాట్లాడితే అగ్రరాజ్యం కాబట్టి, డబ్బున్నోడిదే రాజ్యం కాబట్టి వాడేం వినడు అనమాట ట్రంప్. మొండి వైఖరి. కాబట్టి ఇది ఒకటి. రెండవది సార్, ఇక్కడ నాకు ఇంకో డౌట్. ఇందాక మీరు అన్నారు వచ్చిన వాళ్ళందరూ పిల్లిళ్ళు అక్కడక్కడ నక్కుతున్నారని అన్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రంప్ మాట్లాడుతూ ఒక వర్డ్స్ అన్నారు. ఏంటి అంటే, ఎందుకని ఇలాగా అందరినీ తిరిగి పంపించేస్తున్నారు అంటే, ఉన్న వాళ్ళందరూ పిల్లిల్ని, కుక్కల్ని, పక్షుల్ని చంపి తినేస్తున్నారు అంటే, ఇక్కడ ఇండైరెక్ట్ గా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పిల్లులు, పక్షులతోని, కుక్కలతోని సమానం అన్నట్టు మాట్లాడుతున్నారా అనే ఒక హాస్యాస్పదమైన ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు అసలు దీన్ని? అదే కదా, వాడిని కూడా గెంటేశారు కదా. జో బైడెన్ వచ్చినప్పుడు వాడికి కూడా అవమానం జరిగింది ట్రంప్‌కి. వాడిని కూడా ఇవాంకా ట్రంప్ వీళ్ళంతా ఎవరు పైకి రావట్లేదు. వాళ్ళ కూతురు కానీ, వాళ్ళ భార్య కానీ గెస్ట్ హౌస్, వైట్ హౌస్ నుంచి సామాన్ అంతా కూడా తీసుకొని ప్యాక్ చేసుకొని ఏ ప్రెసిడెంట్ అయినా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇదేం శాశ్వతం కాదు. ఇది కూడా 5 ఇయర్స్. తను మార్పు ఉంచుకోవాలా అని ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. అయితే ఈ కొలంబియా మిగతా రాష్ట్రాల, మిగతా దేశాలందరినీ కూడా ఇదే విధంగా కుక్కలు తింటున్నారు, అవమానించడం అనమాట. సరే, ఆ విధంగా ఈ యొక్క ట్రంప్ ఏంటంటే ఈ సిటిజన్షిప్స్ అక్కడ అమెరికన్ ల్యాండ్ మీద పుట్టినటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ అమెరికన్ సిటిజన్స్ అయిపోతారు. ఇంతకు ముందు ఉన్న లా అది. అంటే ఎవరైతే అమెరికాలో పుడతారో పిల్లలు, వాళ్ళు అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పౌరసత్వం ఇస్తారు. ఇదివరకు అమెరికన్ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే మనకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, సిటిజన్షిప్ వచ్చేస్తుంది అన్నారు. చాలా మంది 17 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి సిటిజన్షిప్ రావట్లేదు, ఆ అమ్మాయికి వస్తుందని నేను పెళ్లి చేసుకున్నాను అని మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ మనం చూస్తున్నాం. ఇంకా కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇవ్వట్లేదు, అసహ్యకరమైన ప్రశ్నలు వేస్తున్నారు.
నీ సంసార జీవితం ఎలాగా చేస్తున్నావు, నీ భార్యతో ఎలా కలుస్తున్నావు, పక్కకి తిరిగి పడుకుంటుందా, ఇటు పక్కకు పడుకుంటుందా అని యూజ్లెస్ క్వశ్చన్స్ అడుగుతున్నాడని ఎవరో ఒక యూట్యూబర్ పెట్టాడు. అలాంటి నాన్సెన్స్ క్వశ్చన్స్ ఏం అడగరు కానీ డీసెంట్గానే అడుగుతారు. కానీ కాకపోతే ఈ డాక్యుమెంట్స్ పనిచేయవు, ఆ డాక్యుమెంట్స్ పనిచేయవు, ఇవి పట్టరా అవి పట్టరా అని మనకి ఇక్కడ ఇండియాలో ఎలా చేస్తున్నామో అలాగే హెరాస్ చేస్తారు. నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి బా మరి ఉద్యోగం చేసుకోవడానికి పోయాడు. ఉద్యోగం చేసుకోవడానికి పోయి అక్కడ బ్రాందీ షాప్ ఎవడో నడుపుతున్నాడు, వైన్ షాప్. దాంట్లో సంపాదిచ్చేసాడు. ఒక 20,00,000 రూపాయలు ఒక నెల పంపించేసాడు. వెళ్ళి సంవత్సరం అయితే ఇంకొక 25,00,000 రూపాయలు పంపించేసాడు. ఇప్పుడు 45,00,000 రూపాయలు అవలేలగా 1 ఇయర్‌లో పంపించేసాడు. వాళ్ళకి తినడానికి కూడా ఏమి ఉండేది కాదు. మరి అలాంటిది ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి కుదరదనమాట. కుదరదు ఇక. ఎందుకంటే దొరికితే జైల్‌లో పడేస్తారు. స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే పాపం ఈ గోలంతా ఎందుకురా నాయనా, ఇక్కడ స్టూడెంట్ అనేవాడు చదువుకోవడానికే వెళ్ళాల. ఉద్యోగం చేయడానికి, పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి లేదు. కాబట్టి వీళ్ళంతా ఉద్యోగాలు మానేసి ఇళ్లలో దాక్కుంటున్నారు. పాపం పేరెంట్స్, ఇండియా నుంచి పేరెంట్స్ తీసుకొచ్చి డబ్బులు పంచి పంపితే వాళ్ళు వండుకొని తింటున్నారు. ఈ విధంగా వీళ్ళ ఇలా కొద్ది రోజులు ఈ ట్రంప్ కోపం చల్లారేదాకా, ఈ పాలిసీస్ కొంచెం లైటెన్ అయ్యేదాకా అని ఓ 2 నెలలు అలా ఉందామని చెప్పేసి దాక్కుంటున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉద్యోగాలు కూడా దొరకడం లేదు. ఇప్పుడు రెసెషన్ పీరియడ్ నడుస్తోంది. ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకో కొత్త పాలసీ ఏం పెట్టాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. 5 రోజులు ఇంట్లో నుంచి. ఇప్పుడు అందరూ నడుస్తున్నారు. ఇప్పుడు నిర్మోహమాటంగా చెప్పాడు ట్రంప్, ఆఫీసులకు రాకపోతే 8 ఉద్యోగాలు పీకేస్తాము. 8 నెలల జీతం ఇచ్చేసి ఇంటికి పంపించేస్తాం. మాట్లాడకుండా వచ్చాడు. ఇది చాలా మంచిది. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ బద్ధకస్తులైపోయారు. ఈ ఉద్యోగస్తులు బద్ధకస్తులైపోయారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ వాళ్ళందరికీ కూడా చాలా రిలాక్స్‌డ్‌గా ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉండకూడదు. ఎవ్వరికీ ఉండకూడదు. ఏంటి ఆఫీస్ అని ఎందుకు పెడతారు? ఆఫీస్‌లో అవుట్‌పుట్ ఉంటుంది. ఇంట్లో ఉంటే భార్య, పిల్లలు మాట్లాడుతూ ఇయన్నీ వివిధ వ్యాపారాలు చేసుకుంటూ కరోనా టైంలో సాఫ్ట్‌వేర్ జాబులు చేసేటటువంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండిరా అని వాళ్ళకి ఎంతో మంచిగా ఇస్తే, వీళ్ళెళ్లి టీ షాపుల్లో బిజినెస్‌లు, టీ షాపులు కొత్త 2 బిజినెస్‌లు చేసుకునేవారు. ఇంటీరియర్ డెకరేషన్‌లు చేస్తూ ఇలా. బట్ ఇవన్నీ చూసాడాయన. అనుభవజ్ఞుడు కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లో ఐరన్ లెగ్‌తో, ఇనప పాదంతో తొక్కి పడేస్తున్నాడు. కాబట్టి ఈ ట్రంప్ చేసేటటువంటి విధానాలన్నీ కూడా మనం భారతీయులమైనా కూడా మెచ్చుకోవచ్చు. అయితే ఈ స్టూడెంట్స్ ఇబ్బంది పాపం పార్ట్ టైమ్ అలాంటివి చేసుకోనివ్వాలి. అండ్ ఇల్లీగల్‌గా ఉన్నటువంటి వాళ్ళని భారతదేశం పంపించేయొచ్చు. ఎందుకంటే టెర్రరిస్టులు ఉంటారు. హత్యలు చేసినోళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్లి దాచినటువంటి వాళ్ళని. ఈ విధానాలన్నీ బావున్నాయి. అండ్ ఈ ఇంటెన్సిటీ, గ్రావిటీ అంతా కూడా కొద్ది కాలం ఉంటుంది. యూట్యూబ్‌లో వాళ్ళు మరీ హైలైట్ చేసేసి, ఈ చెప్పేవాళ్ళు కూడా పెద్దగా బిల్డప్‌గా హైప్ చేసేయడం వల్ల అక్కడ ఏదో జరిగిపోతుంది. అక్కడ, అక్కడ ఏదో జరిగిపోతుంది అని కలవరపడిపోతున్నారు. అలాంటివేమి ఉండవు. ఇవి ఇన్ జనరల్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇక్కడ జరిగే ఈ వ్యవహారాలు కూడా ఇంతే కాబట్టి ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఎలా ఉంటుంది. స్టూడెంట్స్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వీసాలు కూడా ఇస్తారు. క్లియర్‌గా చెప్పాడు. మీరు అన్ని డాక్యుమెంట్స్ క్లియర్‌గా తెచ్చుకోండి. 400 డేస్ మేము ఆ టైం పెట్టి నేను వీసాలు ఇస్తాను అని మరి వీళ్ళంతా కూడా జయదేవ్ వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదమ్మా. అంతా భయపడాల్సిన పని లేదు. అక్కడ అమెరికన్ సిటిజన్స్ ఎవరు భయపడట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. రూపా గారని ఉన్నారు. భావ మ భావ భావవతి ఇలాగ చాలామంది మంజుష పావులూరి ఇలా రకరకాల వాళ్ళంతా ఉన్నారు తానా సభలోళ్ళు. అండ్ 7.5 లక్షల మందిని వీళ్ళు ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళ ఇమిగ్రెంట్స్ ఇల్లీగల్‌గా ఉంటున్నారు అని గుర్తించి వీళ్ళని వెనక్కి పంపేయాలని చూస్తోంది. అలాగే 10,000 మందినో, 18,000 మందిని ఆల్రెడీ లిస్ట్ చేసి అందరికి నోటీసులు కూడా పంపించారు. ఇదంతగా లా ఆఫ్ కోర్స్‌లో జరుగుతా ఉంటది. కాబట్టి ఈ కోర్స్ ఆఫ్ టైమ్‌లో ఏదో ఒక నిర్ణయం జరుగుతుంది. స్లోగా గ్రావిటీ తగ్గుతుంది. ఇప్పుడు దీనివల్ల లేకపోతే ఆడవాళ్ళు కూడా తగిలిపోతున్నారు అమెరికా. భయం లేదు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయి ప్రతి ఒక్కళ్ళు అమెరికా, అమెరికా, అమెరికా. ఇక్కడ ఇండియా పోటీ లేదనమాట ఇక. ఆ విధంగా వెళ్ళిపోవడం, అక్కడ సెటిల్ అయిపోవడం, అక్కడ డబ్బులు సంపాదించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో రూమ్‌లో ఒక్కొక్కళ్ళు 10 మంది ఆడోళ్ళు, మగవాళ్ళు కలిసి ఉండడం. అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు స్కేర్సిటీ అక్కడ వాటర్ ఉండదు. టిష్యూ పేపర్స్‌తోనేమో యూజ్ చేస్తారు. అంతా చెక్కలు, దుర్భరం, చలి, స్నానాలకి చేయడానికి బద్ధకాలు. అక్కడ అమెరికన్స్ ఇక్కడికి ఎన్ఆర్ఐలు ఇక్కడికి ఇండియాకొస్తే వాళ్ళు వేడి నీళ్ళు లేవని చెప్పేసి చలి నీళ్ళు బుడుక్కుమని పోసుకొని బుడుక్కుమని వచ్చేస్తారు. చలి, అక్కడ చలి మళ్ళీ ఇక్కడ మాకు ఈ ఇండియాలో ఢిల్లీ చలి ఏంటండి బాబు!
బృందావనంలో చలేంటి, కలకత్తాలో చలేంటి, కాశీలో చలేంటి అని ఎంతో బాధపడతా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కామన్. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు భారతీయులు. భారతీయ స్టూడెంట్స్ అంతా చక్కగా స్నానాలు చేయండి నాయన. అక్కడికి అమెరికాకెళ్ళి నీరు బ్రహ్మాండంగా పుష్కలంగా వాడండి. మీ ట్రంప్ తాత ఏమో అంత పరమ కర్కోటకుడేం గాదు. ఇక్కడ మన కేసీఆర్ గారు అలాగే భయపెట్టారు. బ్రహ్మాండంగా ఆయనే పాపం ఇప్పుడు అందరికి చక్కగా చేసి చేస్తున్నారు. కాబట్టి ఉమ్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలొస్తాయి, అన్నొస్తాయి. ముందు కాస్త తెలివి తెచ్చుకొని ఇప్పుడు ఈ అమెరికాలో ఎన్ఐఆర్‌లు ఎళ్ళిపోయి 4 డబ్బులు సంపాదించుకున్నారు. వచ్చేయొచ్చు కదా! ఓ 10 సంవత్సరాల తర్వాత రారు. అక్కడే సెటిల్డ్ మరి. ఇక్కడ తల్లిదండ్రులను ఎవడు చూస్తాడు? ఈ ఎన్ఆర్ఐల తల్లిదండ్రులను ఎవడు చూస్తాడు? హార్ట్ అటాక్ వస్తే పక్కింటోళ్ళు జాయిన్ చేస్తున్నారు. ఉమ్, ముసలోళ్ళైతే ఎదురింటోళ్ళు వండుకొని తింటున్నారు. ఇది ఆలోచించాలా. వెళ్ళిపోయినోళ్ళు ఇంక దుకాణాలు సర్దేసి అక్కడే పెట్టేసుకొని ఈ దురాశే వీళ్ళందరికీ కూడా ట్రంప్ రూపంలో వచ్చినటువంటి మొనగాడనమాట. ట్రంప్ ఈజ్ రియల్లీ హీరో. అలాంటి ఉమ్. వాడికి ఇంకా అమెరికాలో 2 సార్లే చేసేది ఉంటుంది. ఇంకో 4, 5 సార్లు చేస్తే భారతీయుల తోలు అందరి తోలు తీసి కరెక్ట్‌గా సెట్ చేసేస్తాడనమాట. నెక్స్ట్